This video is for educational and informational purposes only. Please do your own research before applying. పోస్టల్ శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో గ్రూప్ సి లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తుంది కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఈ ఉద్యోగాలకైతే ఒకటే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తున్నారు. మీకు నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే కేజీబీవీలో చేసే నాన్ టీచింగ్ వేకెన్సీస్కి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి పరీక్ష లేకుండా వీటికి కూడా ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మినిమం 80 నుంచి 50 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.indiapost.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 19th January 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అలాగే కేటగిరీని బట్టి మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ను అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్న అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటే 40 ఇయర్స్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ కాబట్టి మీకు 7th CPC లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది మీకు వేరీ అవుతూ ఉంటుంది. ఈ బేసిక్ పేకి అడిషనల్గా మీకు అలవెన్సెస్, బెనిఫిట్స్, టీఏలు, డిఏలు ఇవన్నీ కూడా కల్పిస్తుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీకు 10th క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా ఈ వ్యాలిడ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే డ్రైవింగ్ ఈ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్లో అట్లీస్ట్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవి కూడా ఉండాలి. ఇంకా మీకు ఒకవేళ ఈ హోమ్ గార్డ్గా కానీ సివిల్ వాలంటీర్స్గా 3 ఇయర్స్ సర్వీస్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది డిజైరబుల్ మాత్రమే, కంపల్సరీ ఎసెన్షియల్ అయితే కాదు. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాటు మీకు లైట్తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఎవరికైతే 10th పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి లైసెన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మీకు థియరీ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి ఫస్ట్ స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. సింగిల్ ఎగ్జామే కాకపోతే స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. మీకు స్టేజ్ 1లో జనరల్ నాలెడ్జ్ నుంచి, అర్థమెటిక్ నుంచి, రీజనింగ్ నుంచి, మోటార్ మెకానిజం నుంచి, ట్రాఫిక్ రూల్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత స్టేజ్ 2లో మాత్రం మీరు మోటార్ మెకానిజం ఇంకా డ్రైవింగ్కి సంబంధించి ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. అది కండక్ట్ చేసి ఫైనల్గా మీకు స్టేజ్ 1ని, స్టేజ్ 2ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు.
చూడొచ్చు మీకు స్టేజ్ 1లో ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ 50 మార్క్స్, సేమ్ అర్థమెటిక్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఇంకా ఈ రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్ 2లో మాత్రం మీకు మైనర్ రిపేర్స్ కానీ, చేంజింగ్ కానీ, ఇన్ఫ్లేషన్ ఆఫ్ వెహికల్స్ కానీ, ఈ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిని గుర్తించడానికి ఒక 10 మార్క్స్ 20 మినిట్స్ డ్యూరేషన్ తోటి, తర్వాత ఈ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కంట్రోల్, స్టీరింగ్, రివర్సింగ్కి సంబంధించి కూడా టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10 మార్క్స్ ఉంటుంది 20 మినిట్స్ డ్యూరేషన్ తోటి, టోటల్ 20 మార్క్స్ 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఇలా మీకు స్టేజ్ 2లో ఓన్లీ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. సో స్టేజ్ 1లో మాత్రం మీకు ఈ MCQ టైప్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 13th డిసెంబర్ 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. మీకు 19th జనవరి 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ SC ST ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకు అంటే జనరల్ వాళ్ళకి OBC EWS ESM అది కూడా మేల్స్ వాళ్ళకైతే 100 ఉంటుంది. ఇది మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ పేమెంట్ ఎట్ ఎనీ కంప్యూటరైజ్డ్ పోస్ట్ ఆఫీస్, మీరు ఎనీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఈ పేమెంట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బయట మాత్రం ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఇది ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఫామ్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే అప్లికేషన్ ఫామ్ని ఏం చేయాలంటే ఫస్ట్ మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని PDF డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేసి మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో దానికి కొన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా అటాచ్ చేసి పంపించాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే ప్రతి దానిపైన సైన్ చేయాలి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపాలి. ఏమేమి పంపాలంటే ఏజ్ ప్రూఫ్కి సంబంధించి ఏదో ఒకటి 10th మెమో కానీ ఏదో ఒకటి, దాని తర్వాత 10th సర్టిఫికేటు, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోసు, కేటగిరీవి, ఇంకా ఈ ఫీ పే చేసిన చలాన్ ఉంటుంది అది కూడా ఒరిజినల్. ఈ అంటే ఫీ పే చేసిన చలాన్ ఒక్కటే ఒరిజినల్ పంపాలి, మిగతా అన్ని జిరాక్స్ పంపిస్తే సరిపోతుంది. ప్రతి దానిపైన మీరు సైన్ చేయాలి. స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ పైన అయితే మీరు స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ GPO కాంపౌండ్ ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. మిర్జాపూర్ అహ్మదాబాద్ 380001 ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఆ ఎన్వలప్ పైన ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ గుజరాత్ సర్కిల్ అని చెప్పి ఎన్వలప్ పైన ఇది రాయాల్సి ఉంటుంది. మీరు అడ్రస్ మాత్రం ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ అడ్రస్ ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు, చూడొచ్చు. ఎన్వలప్ పైన అయితే అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ గుజరాత్ సర్కిల్ అని ఎన్వలప్ పైన రాయాలి. పంపించాల్సిన అడ్రస్ మాత్రం ఇక్కడ ఇచ్చారు. సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ GPO కాంపౌండ్ మిర్జాపూర్ అహ్మదాబాద్ 380001 ఈ అడ్రస్కి స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీకు 19th జనవరి 2026 ఎండ్ డేట్ కాబట్టి ఆ లోపే అక్కడికి చేరిపోవాలి. అంటే మీరు ఖచ్చితంగా ముందే పంపాలి, ఎందుకంటే పోస్ట్ అక్కడికి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి మీరు ముందే అప్లికేషన్ అయితే చేసుకోండి. హ్యాండ్ ద్వారా ఇస్తే అయితే క్లియర్గా యాక్సెప్ట్ చేయమని ఇచ్చారు. ఓన్లీ మీరు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, చూడొచ్చు. రైట్ సైడ్లో ఫస్ట్ మీ ఫోటో అతికించి దానిపైన సైన్ కూడా చేయాలి. అండ్ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ప్రాపర్గా. బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో నేము, ఫాదర్స్ లేదా స్పౌస్ నేము అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. అది మొత్తం చదివేశాక డేట్, ప్లేస్, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ డేట్ రోజు ఇచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసి పోస్ట్ పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ వాళ్ళైతే
మెయిల్ మోటార్ సర్వీస్లో స్టాఫ్ కార్ డ్రైవర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు సర్కిల్ అయితే గుజరాత్ సర్కిల్ ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు సెలక్షన్ ప్రాసెస్ కానీ ఇనిషియల్గా పోస్టింగ్ కానీ మొత్తం ఆ గుజరాత్ సర్కిల్లోనే ఉండొచ్చు. కాకపోతే పర్మనెంట్ జాబ్స్ మంచిగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఒక మంచి పోస్ట్ ఆఫీస్లో చేసే జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు 10th పాటు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే ఈ ఆపర్చునిటీని ఇంట్రెస్ట్ ఉంటే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.